హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ అక్కడ పోస్ట్ చేస్తే మీకు మేము రిప్లై బ్యాక్ చేస్తాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి నేను 2 days బ్యాక్ మీకు కైండ్ చేసినాను. ఓకే, క్యూబర్నెటిస్ కైండ్. ఓకే, సో టు ఇన్స్టాల్ యువర్ క్లస్టర్, క్యూబర్నెటిస్ క్లస్టర్ ఆర్ మల్టీ నోడ్ క్లస్టర్. ఓకే, లోకల్లో. ఓకే, సో వై ఇట్ ఈస్ బెటర్ దాన్ మినీ క్యూబ్ అనేసి మనం మాట్లాడినాము. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మినీ క్యూబ్ ఆర్ డాకర్ డెస్క్టాప్ విత్ క్యూబర్నెటిస్ కంటే కైండ్ అనేది చాలా బెస్ట్ అని చెప్పినాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి విల్ సీ వన్ మోర్ క్యూబర్నెటిస్. ఓకే, క్లస్టర్ వేర్ లైక్ మనం లోకల్లో ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, సో చాలామంది లైక్ ఇంతకుముందు కూడా అడిగినారు ర్యాంచర్ గురించి. ఓకే, సో ర్యాంచర్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ K3s. నౌ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ K3d. ఓకే, సో K3sని వాళ్ళు డాకర్స్లో హోస్ట్ చేసినారు. సో దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ K3d. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ యూ టు దిస్. ఓకే, సో ఇది ర్యాంచర్ పేజ్. ఓకే, సో మనం ఎందుకు ఎక్కువగా వీళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తారు ఇది లైట్ వెయిట్ క్యూబర్నెటిస్. ఓకే, సో వై దే హ్యావ్ క్రియేటెడ్ అంటే మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎడ్జ్ డివైజెస్, ఆర్మ్ డివైజెస్, ఓకే, డెవలప్మెంట్, ఎంబెడెడ్ క్యూబర్నెటిస్. ఇప్పుడు మీకు ఏదైనా చిన్న చిన్న డివైజెస్లో లైక్ దెర్ విల్ బి వెరీ వెరీ మైన్యూట్ డివైజెస్ ఉంటాయి కదా. సో ఆ డివైజెస్ పైన మీకు క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ వెరీ లైట్ వెయిట్ క్యూబర్నెటిస్. సో లైట్ వెయిట్ క్యూబర్నెటిస్ అంటే ఏంటంటే దే హ్యావ్ ప్యాకేజ్డ్ ఇట్ యాజ్ అ సింగిల్ లైబ్రరీ. ఓకే, సో వాళ్ళు ఏదైతే హెవీ రిసోర్సెస్ యూజ్ చేస్తున్నామో క్యూబర్నెటిస్లో, ఆర్ ఏవైతే మనం ఎక్కువగా యూజ్ చేయట్లేదు, సో అవన్నీ కూడా లైక్ వాట్ ఎవర్ వీఆర్ నాట్ యూజింగ్ రెగ్యులర్లీ దే హ్యావ్ రిమూవ్డ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దెన్ దే హ్యావ్ ప్యాకేజ్డ్ అట్ K3s. ఓకే, సో ఇది K3s. సో K3sలో హౌ ఇట్ ఈస్ దేర్. ఓకే, సో ఈవెన్ ఇట్ ఈస్ నాట్ యూజింగ్ HCD. ఓకే, సో దే ఆర్ యూజింగ్ SQLite. ఓకే, సో SQLite యూజ్ చేసి, ఓకే, సో బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఏంటంటే లైక్ లైట్ వెయిట్ ఉంటుంది SQLite అనేది వెన్ యూ కంపేర్ విత్ ETCD. ఓకే, సో ఈ విధంగా లైక్ దే హ్యావ్ డన్ K3s. నౌ వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ పుట్ దిస్ ఇన్ టు ఎ డాకర్. ఓకే, సో నౌ దే హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ K3d. ఓకే, సో K3d అనేది ఎంత ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, లైక్ హౌ వీ కెన్ డూ ఇట్ అనేది మనము చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్ మీ గో టు మై పేజ్. ఓకే, సో దిస్ ఈజ్ మై డెస్క్టాప్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐమ్ ఆల్సో డూయింగ్. ఓకే, సో నేను K3d ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు. ఓకే, సో లెట్ మీ గో అండ్ లెట్ మీ గెట్ దిస్. ఓకే, okay, let me copy this. Okay, control C. Okay, okay, so ఇది డూప్లికేట్ చేస్తుంది. ఓకే, సారీ, oops. Okay, so let me wait for this. Okay, so preparing to install K3d under user local bin and it has installed. Okay, so K3d install చేసేసింది. If I say K3d, okay, K3d hyphen help అని అనుకోండి. సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్. ఓకే, సో నా K3d ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో నా ఇన్స్టాల్ ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ మై K3d CLI కాన్ఫిగర్డ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు లాంచ్ ఎనీ క్లస్టర్. ఓకే, సో ఇప్పుడు నేను క్లస్టర్ని లాంచ్ చేయాలనుకుంటున్నాను, నా క్యూబర్నెటిస్ క్లస్టర్ని. ఓకే, సో సింపుల్గా నేను K3d అండ్ ఇఫ్ ఐ సే క్లస్టర్ అండ్ ఇఫ్ ఐ సే dev hyphen క్లస్టర్ అంటుంది. ఓకే, సో dev hyphen క్లస్టర్ అని ఇచ్చిన నేను. ఓకే, సో K3d క్లస్టర్ క్రియేట్. ఓకే, ఓకే, సో fail to get nodes. ఓకే, సో డాకర్ డీమన్ రన్ అవ్వట్లేదు అని చెప్తుంది. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ మై విండోస్ బాక్స్. ఓకే, సో నాది లైనెక్స్లో WSL ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ దేర్. ఓకే, సో ఇది నా పవర్ షెల్. ఓకే, సో ఇది విండోస్లో అయితే చాకో ఇన్స్టాల్ K3d. ఓకే, సో ఐమ్ జస్ట్ డూయింగ్ చాకో ఇన్స్టాల్ K3d. ఓకే, సో చాకో ఇన్స్టాల్ K3d ఇన్స్టాల్ చేసిన, ఇట్స్ ఆల్రెడీ దేర్ అంటుంది. ఓకే, దెన్ ఇఫ్ ఐ సే K3d hyphen help అంట నేను. ఓకే, సో ఇట్ ఈస్ దేర్. ఓకే, సో K3d ఇన్స్టాల్ అయిపోయింది. నా ఇఫ్ ఐ సే K3d cluster create dev hyphen cluster.
Okay, so it's just preparing. Okay, so we'll see how much time it will take. Okay, so it's saying starting node. జనరల్గా అయితే ఇది చాలా క్విక్గా అయిపోతుంది, అంటే ఇట్ మే టేక్ అరౌండ్ 30 to 40 seconds. ఓకే, సో మీకు మినీ క్యూబ్ అయినా ఏది ఇన్స్టాలేషన్ లైక్ కైండ్ కూడా మనకి అరౌండ్ 1 to 2 minutes పట్టింది. బట్ సి దిస్ ఈజ్ లైక్ వెరీ ఫాస్ట్. ఓకే, చాలా ఫాస్ట్గా అయిపోయింది మనకి. సో ఇఫ్ ఐ సే క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని అనుకోండి. Okay, so we'll see how fast. Okay, so yeah, it is there. Okay, so now cluster ikkada it just got created. Okay, so నేను ఎన్నైనా క్లస్టర్స్ క్రియేట్ చేయొచ్చు ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెవ్ క్లస్టర్ అన్నా కదా, సో ఇఫ్ ఐ క్రియేట్ టెస్ట్ క్లస్టర్, ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ టెస్ట్ క్లస్టర్ ఆల్సో. ఓకే, సో చూడండి K3D టెస్ట్ క్లస్టర్ సర్వర్ 0 అంటుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ రిసోర్సెస్, బట్ ఇట్ విల్ టేక్ చాలా తక్కువ రిసోర్సెస్ తీసుకుంటుంది వెన్ యూ ఆర్ కంపేరింగ్ విత్ ది కైండ్ అయినా కానీ, వెన్ యూ కంపేరింగ్ విత్ ది మినీ క్యూబ్. ఓకే, సో కాకపోతే ఇందులో ఏంటంటే మనము యూజ్ చేసే ప్రతి రిసోర్స్ ఉంటుంది. కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు గో డీప్ ఆఫ్ ఇన్ క్యూబర్నెటిస్, డీప్ క్యూబర్నెటిస్లోకి వెళ్ళి మీరు వేరే రిసోర్సెస్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే మీకు కొన్ని రిసోర్సెస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ ద కంపాటబుల్ వర్జన్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే దీన్ని బాగా స్క్వీజ్ చేసేసి దే హ్యావ్ డెవలప్ దిస్ క్యూబర్నెటిస్. ఓకే, సో వెనెవర్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ K3D లైక్ చాలా ఫాస్ట్గా క్విక్గా మీకు అయిపోవాలి, అండ్ ఇఫ్ యూ వాంట్ ది క్లస్టర్ రెడీ టు బీ విత్ ఇన్ సెకండ్స్ అంటే you can go for the K3D clusters. Okay, so this is how you can do the K3D clusters. ఇంకోటి ఏంటంటే K3D clusters you can also create using the configs. Okay, సో జనరల్గా మనకి K3D.yaml ఫైల్ ఉంటుంది. సో K3D.yaml ఫైల్ తీసుకొని మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ గెట్ దట్ YAML ఫైల్. ఓకే, సో ఇది నా K3D.yaml ఫైల్. ఓకే, సో సింపుల్ మై క్లస్టర్ అనే నేమ్తో నేను ర్యాన్చర్ ఇమేజ్ పుల్ చేసిన. ఓకే, సో K3s వర్జన్ 1.20 ఇది. ఓకే, సో అండ్ ఐ హ్యావ్ 2 సర్వర్స్ 2 ఏజెంట్స్, అంటే 2 మాస్టర్స్ 2 నోడ్స్. ఓకే, సో లెట్ మీ సో ఇది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ కంటైనర్ ఎల్ఎస్, డాకర్ కంటైనర్ ఎల్ఎస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇమేజెస్ చూపిస్తుంది. సో ఇది nginx ఇమేజ్ పుల్ చేసింది, అండ్ ఆల్సో ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ వాట్ ఎవర్ ది ఇమేజ్ వీఆర్ యూజింగ్. ఓకే, సో ఈ రెండు క్లస్టర్స్ రన్ అవుతున్నాయని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్, ఓకే, సేమ్ లైక్ K3D క్లస్టర్ డిలీట్, I'll say test hyphen cluster. ఓకే, సో డిలీట్ కూడా ఇట్ విల్ బి డూయింగ్ ప్రిటీ ఫాస్ట్. ఓకే, సో మీరు క్లస్టర్ని రిమూవ్ చేయడం కానీ లాంచ్ చేయడం కానీ చాలా ఈజీ K3Dతో. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి మనది టెస్ట్ కాకుండా డెవ్, రైట్? సో ఐమ్ రిమూవింగ్ బోత్ ద క్లస్టర్స్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ యూజ్ ది కాన్ఫిగ్ ఫైల్. ఓకే, సో మనం ఏదైతే కాన్ఫిగ్ ఫైల్ యూజ్ చేసిన చూపించానో నేను, ఆ కాన్ఫిగ్ ఫైల్ యూజ్ చేసి విల్ క్రియేట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఐ సే K3D and I'll say cluster create, okay, hyphen config and K3D dot, yeah, sorry, K3D dot YAML. Okay, so this is my K3D dot YAML file. Just enter. Okay, so something went wrong. Okay, so unknown flag hyphen config. Okay, spell mistake అయింది ఇక్కడ. Okay, so yeah. Okay, so now wow, it's just creating a multi-node cluster. Okay, so we'll see how much time it will take. So it is saying you are creating 2 server nodes. Please consider creating at least 3 antundi to achieve quorum and fault tolerance antundi, but I have just created 2. Okay, so meeku resources, if you have enough resources on your laptop, okay, so you can go for 3 and 3. Okay, so 3 master nodes and 3 agents create చేసుకోవచ్చు. Okay, so this is how you can create. Okay, so let me see how much time it will take.
ఓకే. సో నా క్లస్టర్ రెడీ అయిపోయింది. సో ఇట్ జస్ట్ టుక్ లెస్ దెన్ 1 మినిట్. ఓకే. సో ఇఫ్ ఐ సే kubectl get nodes. ఓకే. kubectl get nodes. ఓకే. సో సి ఇక్కడ మనకి 2 మాస్టర్ నోడ్స్, 2 ఏజెంట్స్ క్రియేట్ చేసింది. ఓకే. సో వెరీ క్విక్, వెరీ ఫాస్ట్ అండ్ మనము కైండ్తో కంపేర్ చేసుకున్నా కానీ ఇది చాలా ఫాస్ట్ ఉంది. ఓకే. సో కైండ్ అయినా కానీ ఇట్స్ వెరీ గుడ్. ఓకే. సో వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ ది మినీ క్యూబ్ ఆర్ క్యూబేడియం ఆ స్టఫ్తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. బట్ ఇదేంటంటే బాగా కాంపాక్ట్ వర్జన్. ఓకే. సో దిస్ ఈజ్ నాట్ అ ఫుల్ వర్జన్ ఆఫ్ ద క్యూబర్నెటీస్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద కాంపాక్ట్ వర్జన్ ఆఫ్ ద క్యూబర్నెటీస్. మీరు టెస్ట్ కోసమో లేకపోతే ప్రాక్టీస్ కోసమో తీసుకోవచ్చు, బట్ యూ కెనాట్ డూ దిస్ ఇన్ ద ప్రొడక్షన్. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ది K3D. K3Sని మనం K3Dలో ప్యాకేజ్ చేసి ఎలా చేస్తారో చూసినాము. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ లైక్ ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు మీకు లైక్ 1 మినిట్. ఓకే. సో విత్ ఇన్ 1 మినిట్లో మీకు మల్టీ నోడ్ క్లస్టర్ ఉంటుంది అండ్ యూ కెన్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆన్ దిస్. ఓకే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ది ఎక్స్టెండెడ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది దీంట్లో. NGINX ఆల్రెడీ ప్యాకేజ్ వస్తుంది. ఓకే. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డిప్లాయిడ్ సంథింగ్ ఆన్ దిస్ K3D, మీరు డైరెక్ట్గా అప్లికేషన్ని ఎక్స్పోజ్ చేసి మీ లోకల్ హోస్ట్ నుంచి యూ కెన్ మానిటర్ లైక్ యూ కెన్ లాంచ్ దట్ అండ్ యూ కెన్ యాక్సెస్ దట్. ఓకే. సో దాట్ ఈజీ దిస్ ఈజ్ అండ్ ప్రిటీ క్విక్. ఓకే. చాలా ఫాస్ట్. ఓకే. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ Kubernetes, you can go for the K3D. Okay. So thanks for watching this video. Have a great day. Bye.